పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న డేగల యోగితానందిని అనే విద్యార్థి ఈరోజు హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలో కలకలం పెట్టింది. సో విద్యాలయాలను కూడా మృత్యుగుహాలను కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏదో ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలు ఈ బలవన్మరణాలకి తప్పెవరిది, కారకులు ఎవరిని అనాలి, ఏం చేయాలో ఇటు తల్లిదండ్రులు కానీ అటు పోలీసులు కానీ ఏమీ అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. సో ఖమ్మం నగరంలోనే ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక అంటే ఒక ఏపీ గ్రామానికి చెందిన విద్యార్థిని ఖమ్మం నగరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. సో ఈరోజు ఉదయం తెల్లవారుజామున స్టడీ అవర్ అని చెప్పేసి కూడా స్టడీ అవర్ నుంచి వాష్రూమ్కి వెళ్తా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిన విద్యార్థి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఒక 10 నిమిషాల తర్వాత తోటి విద్యార్థులు వెళ్ళి హాస్టల్ దగ్గర చూడగా తలుపు కొట్టినా కానీ ఎన్నిసార్లు తలుపు తీయగానే తలుపు తీయకపోవడంతో లెక్చరర్ సహాయంతో వెళ్ళి లోపలికి చూడగా అప్పటికే తను ఫ్యాన్తో చున్నికి ఉరివేసుకొని విగత జీవిగా మారిన సంఘటన ఈ విధంగా. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మనం ఉన్నాము. మార్చి దగ్గర మనం ఉన్నాము. ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మృతురాలి బంధువులు కూడా మనకు అందుబాటులో ఒక్కసారిగా మృతురాలి బంధువులతో కూడా మాట్లాడారు. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పిల్ల మృతికి గల కారణాలు ఏంటిగా పూర్తిగా తెలియాల్సిన. సో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఏది ఏమైనా సరే ఈ విధంగా ఏదో ఒక రోజున ఏదో ఒక మారుమూల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాలేజీల చదువు పేరిట విద్యార్థులు కూడా ఆ బలవన్మరణకు పాల్పడుతున్న సంగతులు అసలు చాలా కలిసివేస్తున్న పరిస్థితి మనం. సో ఏదేమైనా ఒక్కసారిగా మృతురాలి తల్లి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఆమెతో మాట్లాడదాం. సో చివరిసారిగా వాళ్ళ కూతురు ఆమెతో ఏం మాట్లాడింది, ఆమెతో ఏం చెప్పిందనే విషయాలు కూడా ఒక్కసారిగా మృతురాలి తల్లి కూడా మనకు అందుబాటులో ఉంది. ఒక్కసారిగా తనతో మాట్లాడుతాను. ఇందాక నుంచి కూడా చాలా శోక సందర్భం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇక నా కూతురు ఇక లేదు, నా కూతురు ఇక రాదు అనే విషయం తెలిసి కూడా తను ఇందాక నుంచి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న ఆ పరిస్థితి చూస్తూ చుట్టుపక్కల ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా కన్నీరు తప్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇందాక తను వచ్చి పోలీసులకు అయ్యా నా బిడ్డను చూపించండి, నా బిడ్డ ఎలా ఉంది, నా బిడ్డ ఎక్కడుందంటూ కూడా తను రోధిస్తున్న పరిస్థితి చూస్తే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉదయాన్ని కూడా కలిసి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారిగా మనం తనతో మాట్లాడదాం. అసలు వాళ్ళ పాప తనతో ఏం చెప్పింది, ఏం మాట్లాడింది చివరిసారిగా అనేది ఒక్కసారిగా వాళ్ళు మాట్లాడారు. సో అమ్మ చెప్పండి, మీ పాప మీతో ఏం చెప్పింది? అమ్మ ఏం చెప్పింది చెప్పండి, ఏం చెప్పింది? సో తను ఏది చెప్పలేని పరిస్థితి, తను కన్నీరు మున్నీరుగా దాకా నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. చివరిసారిగా నా బిడ్డ నాకు ఏమీ చెప్పలేదు. గత కొద్ది రోజుల క్రితమే పోయిన ఆదివారమే మా పాప మా ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి హాస్టల్ జాయిన్ చేశాము. మొన్న మధ్య అంటే లోయర్ సెక్షన్లో ఉన్న అమ్మాయి మళ్ళీ మంచిగా చదువుకొని కాలేజీలో అప్పర్ సెక్షన్ కూడా ప్రమోట్ అయిన పరిస్థితి కూడా కనబడుతుంది. సో వాళ్ళ పూర్తిగా బంధువులంతా కూడా తను ఐఏఎస్ అవ్వాలని తన కోరిక, నాన్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, నా గోల్ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా వాళ్ళ నాన్నగారితో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తండ్రి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అంటే దాదాపు ఉదయం 5 గంటలప్పుడు స్టడీ అవర్లో తను ఇలా చేసుకున్న తర్వాత కాలేజ్ యాజమాన్యం కూడా 8:30 గంటలకి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం, తల్లిదండ్రులు కూడా హుటాహుటిన బయలుదేరి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని చేరుకున్న సంఘటన కనబడుతుంది. సో ఉదయం 5 గంటలకు జరిగిన సంఘటన జరిగితే 8:30 వరకు కూడా కాలేజ్ యాజమాన్యం దాచి ఉంచడానికి గల ప్రధాన కారణాలు ఏంటో కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. మొదట ఖమ్మంలోని సిస్టర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సిస్టర్ హాస్పిటల్లో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో కూడా ఆ విద్యార్థిని కాలేజీలోనే మృతి చెందింది. కానీ ఏదైనా వైద్యం అందిస్తే ఇంకా బతుకుతుంది మన ఆశతో ఒకసారిగా సీసర్ హాస్పిటల్కి అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇప్పుడు తను మార్చురీ గదిలో విగత జీవిగా పడింది.
వాళ్ళ కూతురి మృతదేహాన్ని చూసి కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీగా విలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒకసారిగా తల్లిదండ్రులు కూడా ఎంతో మాట్లాడమని చాలా ప్రయత్నం చేస్తున్నాం, కానీ తల్లిదండ్రులు ఎంతో బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. సో ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకుని, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక్కసారి కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, అసలు పాప ఏం చెప్పిందన్న? అంటే మొన్న కూడా ఇంటికి వచ్చిందని చెప్పారు, అసలు పాప మీతో ఏం చెప్పింది? తను IAS కావాలి నాన్న అని చెప్పేసి కూడా మీతో అన్నదని చెప్తున్నారు. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఇలా చేసుకోవడం పట్ల మీరేమనుకుంటున్నారు? కాలేజ్ యాజమాన్యం మీకు ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చిందన్న? నాకు 8:30 కల్లా ఇచ్చారన్న ఫోన్ అయితే నాకు చేసింది వాళ్ళు. ఏం చెప్పారు? మీ పాపకి ఇలా వాష్రూమ్కి వెళ్ళి కింద పడిపోయిందండి, త్వరగా రండి హాస్పిటల్లో చేయాలి, సంకల్ప హాస్పిటల్లో జాయిన్ చేసి చెప్పారు. అంతే నాకు వాళ్ళు చెప్పింది. అంతే ముందు ఇంకేం చేయలేదు. నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు కూడా. నేనే 4 దగ్గరికి టీచర్స్ ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఈయనకూరు దగ్గరలోకి వచ్చినాక ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేశాడు, మీ పాపని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నామండి, త్వరగా రండి అన్నాడు. అదేడు సార్ మా పాపకి ఏమైందంటే వాళ్ళు సంకల్ప హాస్పిటల్లో వాళ్ళకి మేమేం చేయలేమని చెప్పారండి, గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తామని చెప్పి రమ్మని చెప్పేసి అన్నారు. ఏదైనా జరిగింది మా పాప కంటే మీరేం టెన్షన్ పడద్దు, మీ పాపకి ఏం కాలేదు, మీరు నిదానంగా వచ్చాను, కారు దేనికి వస్తానని అడిగాడు. నేను ఇలా వెహికల్ మీద వస్తానంటే మీరు టెన్షన్ పడొద్దండి, మీరు వచ్చాను అని చెప్పేసి అన్నాడు. కానీ తిరిగి నాకైతే ఎవరు కలవలేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ చూపించారు నాకు. ఇప్పటి వరకు కూడా మీరు దాదాపు వచ్చి కూడా 2-3 గంటల సమయం పడుతుంది. కాలేజ్ యాజమాన్యం ఎవరైనా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సంప్రదించారా? అసలు ఎవరు కలవలేదు మాకు. తిరిగి వచ్చేసి ఎవరు రాలేదు మా దగ్గరకు కూడా. మేము వచ్చి నిల్చున్నాం అంతే, ఎవరంతా రాలేదు మా దగ్గరకు వాళ్ళు. అంటే పాప ఏదో చేతికి కొంత గాయమైందని చెప్పేసి కూడా ఆ తోటి విద్యార్థులు చెప్తున్నారు. అసలు ఏం గాయం? తాను పిల్లలు వాళ్ళతో చిన్నప్పటి నుంచి చదువుకున్న పిల్లలు కూడా మేము టిఫిన్ చేయడానికి ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే మేమే తినిపిస్తున్నాం అని చెప్పేసి కూడా తోటి విద్యార్థులు. అసలు పాపకి అసలు ఏం జరిగిందన్న? చెయ్యి నరం నొక్కపోయిందని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే హాస్పిటల్ చూపించామంటే డాక్టర్ గారు మేము వచ్చి చూపించాం హాస్పిటల్లో పిల్లని. 3 ఏళ్ళకి వచ్చే నరం ఒత్తుకు క్లాట్ అయింది లోపల, దాన్ని సర్జరీ చేస్తే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అన్నారు. చేయించాను అమ్మటే. అక్కడే డాక్టర్ గారు ఎగ్జామ్స్ అయిపోయిన చేయిస్తాను, ఎగ్జామ్స్ కాదని ముందు చేయించుకోమని చెప్పేసి అన్నారు. చేయించేసాను. వారం ఇంటికి తీసుకెళ్ళిపోయారు పిల్లని. తీసుకెళ్ళిపోయి ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చాం హాస్పిటల్కి. డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారు వారం తర్వాత కుట్లు ఇప్పడం కోరదు, 10 రోజులు కావాలని చెప్పారు. 10 రోజులు అయితే మళ్ళీ ఇక్కడ హాస్టల్ నుంచి ఉంటుందంటే నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ 10వ రోజు వచ్చేసి మళ్ళీ మేమే కుట్టి ఇప్పించాం పాపకి. ఇప్పించేసి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసి వెళ్ళిపోయాం ఇంటికి. అంతే. గత ఆదివారం కూడా పాపని మీరే తీసుకొచ్చి, అంటే గత 5 రోజుల క్రితం కూడా పాపని మీరు హాస్టల్లో జాయిన్ చేశారు. సో పాప మీకు అప్పుడు ఏమైనా చెప్పింది అంటే నాన్న కాలేజీలో నాకు ఇబ్బంది ఉంది, ఇలాంటి ఇబ్బంది అని చెప్పింది? ఇబ్బంది అంటే మాకేం చెప్పలేదు. అంటే ఎలా చదివేది పాప? మంచిగా చదువుతుంది. J6 J3కి వచ్చింది. అది అదనమాట. సో ఒకసారిగా చూశారు కదా, తను J3 సెక్షన్లో ఉన్న పాప, J6లో ఉన్న పాప J3 సెక్షన్ కూడా ప్రమోట్ అయింది. అంటే మంచిగా చదివితేనే ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కి ప్రమోట్ అవుతుంది. కొంత అనారోగ్య సమస్య అంటే చేతి నరం కొంత నరం బెనకడం వల్ల తను తోటి విద్యార్థుల గురించి టిఫిన్ కూడా చేయలేకపోతున్నా. అంటే తన చిన్ననాటి స్నేహితులు కూడా వాళ్ళందరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. టిఫిన్ చేయడానికి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తోటి విద్యార్థులు కూడా తనకు ఆ స్పూన్తో ఎంతో స్నేహంగా ఆప్యాయంగా వాళ్ళ ప్రేమతో టిఫిన్ కూడా తినిపిస్తున్నారు. అంటే చదువులో కూడా మంచిగా ఉండేది. అంటే వాళ్ళ నాన్నతో కూడా నాన్న నేను IAS ఆఫీసర్ అవుతాను అని కూడా చెప్పేది. కాలేజ్ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు మేము ఇక్కడికి వచ్చి గంటలు గడుస్తున్నాం, కానీ కాలేజ్ యాజమాన్యం ఒక్క ఫోన్ కాల్ కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలవడం కానీ చేయలేదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో ఒకసారిగా వాళ్ళ తల్లితో మాట్లాడదాం. ఇందాక నుంచి తను కన్నీరు మున్నీరుగానే వినిపిస్తుంది. తను ఏడుస్తున్న తీరును చూసి ఇక్కడ పలువురంతా కూడా చాలా బాధ కూడా పడుతున్నారు. ఒక్కసారిగా వాడితో మాట్లాడదాం. అమ్మ అసలు ఏం జరిగింది చెప్పు తల్లి. మాకేమి తెలియదు సార్, వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం సార్, కళ్ళు తిరిగి పడిపోయింది అన్నారు. ఇంతవరకు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవలేదు సార్. అంటే పాప లాస్ట్ లో ఏమైనా మీతో మాట్లాడిందమ్మా? మాట్లాడలేదు సార్. చూశారు కదా ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. తల్లి తన కూతురు చనిపోయిందన్న బాధ నుంచి కూడా పూర్తిగా తేరుకోలేకపోతుంది, ఏది మాట్లాడలేకపోతుంది. నా బిడ్డని చూపించండి అమ్మ, ఒక్కసారి నేను అమ్మని వచ్చాను, ఒక్కసారి అమ్మ అని పిలువమ్మ అంటూ కూడా తన తల్లి ఇక్కడ ఏడుస్తున్న తీరు చూసి పలువురు కూడా చాలా ఆవేదన చెందిన పరిస్థితి అన్నమాట. సో ఏది ఏమైనా ఉదయం స్టడీ అవర్ నుంచి తను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి హాస్టల్ గదిలో విగత జీవితంగా మారడం, అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా ముందు ఒక హాస్పిటల్లో జాయిన్ చేసాము, అక్కడి నుంచి కూడా వేరే హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పారో కూడా ఇప్పటివరకు పాప చనిపోయి గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కాలేజ్ యాజమాన్యం హాస్పిటల్కి వచ్చి చూసిన పాపను పోలేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న విషయాలు కనపడుతుంది. సో ఏది ఏమైనా పాప అసలు ఆత్మహత్య చేసుకోవాలనే కారణాలు ఏంటి అనేది ఆ పోలీసుల ఇంట్రాగేషన్లో వెలుగు చూసేదాకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ నుంచి తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.